డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా గ్రూప్ సభ్యులు, పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఉపాధి కల్పిస్తున్నారని, మహిళలను అన్ని రంగాల్లో ఎదిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టౌన్ లో ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్ డ్వాక్రా గ్రూప్ ద్వారా ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని శక్తివంతులుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి వారిని బలోపేతం చేయాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం ముఖ్యమంత్రిగా ఇద్దరు రేవంత్ రెడ్డి గారు మరి డ్వాక్రా రుణాలు వడ్డీ లేకుండా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఐకేపీ సెంటర్ల నిర్వహణ కోసం, సోలార్ పవర్ జనరేషన్ కోసం కూడా వారికి మరి పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మహిళల్ని మరి ఆర్థికంగా నిలబెట్టాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మరి మహిళా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. చాలా ఫుడ్ కూడా చాలా హై క్వాలిటీ, తక్కువ ధరలో. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి